అదానీ కంపెనీ ప్రజల సొమ్ము కొట్టేసింది. అది మామూలు విషయం కాదు అని కేంద్రం చెప్తోంది. విదేశీ కుట్ర అంటుంది. ఆర్ఎస్ఎస్ కుట్ర అయితే విచారణ జరిపించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. కుట్ర నిజమే అయితే అందరం కలిసి కొట్లాడదాం. జేసీపీ వేయాల్సిందే. చర్చకు సిద్ధంగా లేదు, చర్యలకు సిద్ధంగా లేదు కేంద్రం. ఇక కుల వ్యవస్థకి మూలం పండిట్లు కారణం అన్నారు మోహన్ భగవత్. పండిట్లు కాదు, మేధావులు కారణమని మరో మాట అంటారు. కొందరేమో వ్యక్తుల మీద నెట్టేసి కుల వ్యవస్థని కాపాడుకోవాలని చూస్తుంది. ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మానుకోవాలి. త్రిపురలో బీజేపీ హింస పెంచింది. ఎన్నికలు దగ్గర పడుతుంటే దాడులు విస్తృతం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా కేంద్రం ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అన్నారు. బడ్జెట్ లో కేటాయించిన ఆ స్థాయిలో ఖర్చులు కాకపోవడం అనేది కొంత ఆమాయితీగా వస్తుంది మన రాష్ట్రం. అది జరగకూడదని మేము కోరుకుంటున్నాం. కేటాయించింది అమలు జరగాలి. అట్లాగే తక్కువగా కేటాయించిన కొన్ని అంశాలు ఉన్నాయి. విద్యా, వైద్య రంగాలు, వ్యవసాయ రంగం, కొంత వృత్తిదారులకు కేటాయించాల్సిన సంక్షేమ పథకాలు చేరుకుని ఆలోచించాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మేరకు ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాస్తున్నాం. ఇక ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల పొత్తులకు సంబంధించి కొంత చర్చ జరుగుతుంది. వాస్తవంగా సిపిఎం పార్టీకి సంబంధించినంత వరకు ఏ ఎన్నిక వచ్చినప్పుడు ఆ ఎన్నిక ప్రకటించినప్పుడు మాత్రమే పొత్తు గురించో, పోటీ చేసే సీట్ల గురించో చర్చించే అలవాటు, విధానం అది ఉంది. మేము గతంలో కూడా పదే స్పష్టం చేశాం. మునుగోడు ఎన్నిక జరిగినప్పుడు కూడా ఆనాడు నిర్దిష్ట పరిస్థితుల్లో బీజేపీ గెలిచే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదం నివారించిన దానికోసం దాన్ని ఓడించగలిగే శక్తిగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ ని సపోర్ట్ చేసాం, గెలిపించాం. ఆ గెలుపులో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర ఉందని సర్వత్రా అభిప్రాయం లేకున్నాను. ఆ తర్వాత ఇంకా ఎన్నికలు ఎక్కడ ప్రకటించలేదు. దాని లోపుగా కొంతమంది ఎన్నికల గురించి కూడా మాట్లాడుతున్నారు. పత్రికలు కూడా సీట్ల గురించి, అభ్యర్థుల గురించి చర్చలు. అయితే పత్రికలు రాయడం సహజంగా జరుగుతుంటుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడక్కడ కామెంట్ చేస్తారు. ఎవరంటే సిపిఎం, సిపిఐలు మా మిత్రపక్షాలే కలిసే పనిచేస్తాం భవిష్యత్తులో. కానీ వాళ్ళు సీట్లు కేటాయించడం అనేది ఉండదు. ఇస్తే ఒకటో రెండు ఎమ్మెల్సీలు ఇట్లాంటివి ఆలోచిస్తామని చెప్పి కొంతమంది మంత్రులు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగ సభలో ఉపన్యాసాలు చెప్పే సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వీడియోలు వైరల్గా నడుస్తున్నాయి. ఇది కొంత చర్చనీయాంశంగా ఉంది. ఇది అధిష్టానం అంటే టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని తెలిసి జరుగుతుందని అనుకోవట్లేదు. కానీ ఎన్నికల ఉత్సాహాన్ని కొద్దీ ఇప్పుడు ఎన్నికల వాతావరణంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, రాజ్యాంగ పాలక పార్టీ కానీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ వీళ్ళు కూడా ఎన్నికల చుట్టూ ఆలోచనలు ఎత్తులు తిరుగుతున్నాయి. కానీ సిపిఐని ఇన్వాల్వ్ చేసి సీట్లే ఉండవు, అయినా పొత్తులు ఉన్నాయి అని చెప్పడం నేను ఎక్కడ వినలేదు. గతంలో చాలా పొత్తులు నచ్చినాయి, చాలా రాజకీయాలు నచ్చినాయి. సీట్లు పరస్పరం అవగాహన, చర్చ లేకుండా, ఇంకొక చర్చ మా ఇద్దరి మధ్య జరగకుండానే కొత్త అయిపోయింది అని కూడా ప్రకటిస్తున్నారు బహిరంగ సభలు. ఇది అందుకని ఈ విషయాలు కూడా మేము చర్చించాలనుకున్నాం. మొదటిగా సిపిఐ పార్టీతో త్వరలోనే